श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు ఇలేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
बाबा साई बाबा साई बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 37వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సాయి సమర్థులు సూదంటి రాయి వలె తమ సహజమైన ఆకర్షణ శక్తితో ఇనుము వంటి జడులైన భక్తులను వారికి తెలియకుండానే తమ పాదాల వద్దకు లాక్కుని వచ్చేవారు. దివిటీల వారు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. ఒకరక్కడే పల్లకిని అలంకరించేవారు. ద్వారం వద్ద చక్కగా ముస్తాబైన దండదారులు జయజయకారాలు చేసేవారు. 4 బాటలున్న కూడలిలో మకర తోరణాలు కట్టేవారు. జెండాలు ఆకాశం వైపు ఎగురుతుండేవి. బాలురు క్రొత్త బట్టలను ధరించి ఆభరణాలను అలంకరించుకునేవారు. మసీదు పరిసరాలలో వెలుగుతున్న అనేక దీపాల వరుసలుండేవి.
ద్వారం వద్ద బాబా గుర్రం శ్యామకర్ణ చక్కగా అలంకరింపబడి ఉండేది. ఇంతలో తాత్యా పాటిల్ భక్తులతో పాటు వచ్చి బాబా వద్ద కూర్చుని బాబా వెంట బయలుదేరడానికి సిద్ధంగా ఉండేవాడు. బాబా తయారుగా ఉన్న తాత్యా పాటిల్ వచ్చే వరకు అతని కోసం ఎదురు చూస్తూ తమ స్థలంలోనే కూర్చుని తాత్య బాబా చేయి పట్టుకుని లేపితేనే బాబా లేచి చావడికి బయలుదేరేవారు. తాత్య బాబాను మామ అని పిలిచేవాడు. వారిలో పరస్పరం అంతటి ప్రేమ. ఇటువంటి వారి ఆప్త ధర్మాన్ని దేనితోనూ పోల్చలేం. బాబా రోజు ధరించే కఫ్నీతో చంకలో సట్కా పెట్టుకుని పొగాకును చిలింగొట్టాన్ని తీసుకుని భుజంపై రుమాలను వేసుకుని సిద్ధంగా ఉండేవారు. తాత్య వారి శరీరంపై అందమైన జరి అంచు శాలువాను చక్కగా తలపై కూడా ఉండేలాగా కప్పేవాడు. ఆ తరువాత బాబా వెనుకనున్న గోడ క్రింద ఉన్న కర్రలను ముందు భాగాన్ని తమ కుడికాలి బొట్టన వేలుతో ఒక క్షణం కదిపేవారు. అట్లే అక్కడ వెలుగుతున్న దీపాన్ని స్వయంగా కుడి చేత్తో ఆర్పివేసిన తరువాత చావడికి బయలుదేరేవారు. బాబా బయలుదేరబోతుండగా వాద్యాలు మ్రోగేవి, టపాకాయలు వెలిగేవి, నలుదిక్కుల దివిటీలు ప్రకాశించేవి. కొందరు ధనుసులా వంగి ఉన్న కొమ్ము బోరాను ఊదేవారు, కొందరు తాళాలు చిరుతలు వాయించేవారు, చప్పట్లు కొట్టేవారు అమితంగా ఉండేవారు. తంబూరా మృదంగ నాదాలతో సాయినామ ఘోషతో భజనతో స్త్రీలు పురుషులు ప్రేమగా వరుసగా నడిచేవారు. ఒకరు ఊరేగింపు పతాకాన్ని, మరొకరు గరుడ ధ్వజాన్ని పట్టుకుని నాట్యం చేస్తూ గెంతుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరూ అత్యంత ఆనందంగా తప్పెట్లు బాకాలు జయ జయకార ధ్వనులతో పతాకాన్ని పట్టుకుని నడుస్తుంటే శ్యామకర్ణ థై నాట్యం చేసేది. అలా వాద్యాల చప్పులతో బాబా మసీదు నుండి బయలుదేరి మెట్ల వద్దకు చేరుకునేసరికి ద్వారపాలకులు గట్టిగా పరాకులు పలికేవారు. తాళాలు తప్పెట్లు వగైరా వాద్యాలతో భక్తులు అక్కడ ఆనందంగా భజన చేసేవారు. చేత్తో పతాకాలను పట్టుకుని భక్తులు ఆనందంగా నడుస్తుంటే బాబాకు ఇరువైపులా ఇద్దరు వింజామరులను వీవనలను వీచేవారు. శాలువలను దుప్పట్లను పరిచి బాబా నడిచే దారి తాత్య బాబా ఎడమ చేతిని, మహల్సాపతి బాబా కుడి చేతిని పట్టుకునేవారు. బాబు సాహెబ్ జోగ్ బాబా సరస్సుపై ఛత్రాన్ని పట్టుకోగా ఊరేగింపు చావడేపు సాగేది. కాళ్ల గజ్జలు గలగలలాడగా సర్వాభరణాలతో అలంకరింపబడిన ఎర్రటి గుర్రం శ్యామకర్ణ ముందుండేది. దండదారులు ముందు నడుస్తూ సాయినామాన్ని ఘోషిస్తూ ఛత్రాన్ని పట్టుకునేవారు. కొందరు వింజామరులను వీచేవారు. అనేక రకాల వాద్యాలు మ్రోగుతుండగా భక్తులు జయ జయకారాలు చేస్తూ నడిచేవారు. దండదారులు ప్రేమగా జయకారాలు చేసేవారు. హరినామాన్ని ఉచ్చరిస్తూ తాళాలు తప్పెట్లు మృదంగం మొదలైన వాద్యాల చప్పులకు అనుగుణంగా జయకారాలు చేస్తూ నడిచేవారు. భజన చేసే భక్తులు ఆనందంగా దారిలో సాయి యొక్క జయ జయకారాలు చేస్తూ నలువైపులా దారులున్న కూడలిలో ఆగేవారు. తప్పెట్లు తాళాలు మొదలగు వాద్యాలు చాలా బాగా మ్రోగేవి. ఒకటే సాయి నామ ఘోష. ప్రేమగా సంతోషంగా భజన జరిగేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజనానందంలో లీనమై ఉండేవారు. వాద్యాల చప్పుళ్లతో సాయి నామ ఘోషతో ఆకాశం దద్దరిల్లేది. ఆ చప్పుళ్లకు ఆకాశం ప్రతిధ్వనిస్తుండగా కనుల పండుగ ప్రేక్షకులను ప్రసన్నులను చేసే కమనీయమైన చావడి ఊరేగింపు అనుపమానంగా శోభిల్లుతుండేది. చావడి ఎదుట నిలబడిన సాయిబాబా వారి ముఖశోభ అరుణ సంధ్యా సమయంలో ఆకాశంలో అగమించే తప్త కాంచన ప్రభవలే, వారి వదనం బాలారుణ ప్రభవలే, చైతన్య కేంద్రం వలె కనిపించేది. ఆ దర్శన లాభాన్ని ఎవరు వదులుకుంటారు? రక్తవర్ణంలో వెలుగుతున్న బాబా ముఖ ప్రభను ఆ సమయంలో దర్శించడం ధన్యం. వారు ఉత్తరాభిముఖుల ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నట్టుగా ఉండేవారు. ఆ వాద్యాల శబ్దఘోషలో అప్పుడు సాయి మహారాజు పూర్ణానందంతో కుడి చేతిని పైకి క్రిందికి మాటిమాటికి ఆడించేవారు. ఆ సమయంలో భక్త శ్రేష్ఠుడైన దీక్షిత్ వెండి పళ్ళెంలోని పూలను మాటిమాటికి బాబా శరీరం అంతటా పుష్పవృష్టిలా కురిపించేవాడు. కాకా సాహెబు సాయి యొక్క మస్తకంపై గులాబీ పూలను గులాలతో కలిపి భక్తి ప్రేమలతో చల్లేవాడు. అలా కాక పూలను గులాలను చల్లినప్పుడు వాద్యాల చప్పులను మరీ ఎక్కువగా చేసేవారు. బాబా భక్తులైన గ్రామ ప్రజలు బాబా దర్శనానికి ప్రేమతో వచ్చేవారు. ఆ సమయంలో బాబా ముఖం ఎర్రగా అభినవంగా కనిపించేది. ఆ తేజో విలాసాన్ని చూసి ప్రేక్షకుల కళ్ళు విప్పారేవి. వారి మనసులకు ఆనందం కలిగి ప్రాపంచిక దుఃఖాలను మర్చిపోయేవారు. ఆహా, ఏమి అద్భుతమైన దివ్య తేజం! బాబా బాలభాస్కరుని వలె ప్రకాశిస్తుంటే వారి ఎదుట చాలాసేపు నిలబడి తాళాలు తప్పెట్లు వగైరా వాద్యాలను మరీ గట్టిగా చప్పుడు చేసేవారు. బాబా 1:30 గంటల వరకు ఒకే స్థలంలో నిలబడి ఉత్తర దిశ వైపు ముఖం త్రిప్పి కుడి చేతిని కిందికి పైకి ఆడించేవారు. మొగలి పువ్వు వంటి పచ్చని రంగు మేనుతో కొంచెం ఎర్రని ముఖవర్చస్సు గల ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. ఆ వైభవ లాభాన్ని కళ్ళే అనుభవించాలి. అప్పుడు మహల్సాపతి నాట్యం చేస్తున్న బాబా ఏకాగ్రంగా ఉండడం చూసిన వారికి ఆశ్చర్యం కలిగించేది.
బాబాకు కుడివైపు మహల్సాపతి నిలబడి బాబా కపిని చేత్తో పట్టుకోగా ఎడమవైపు తాత్యాకోతే చేత్తో లాంతర పట్టుకుని నడిచేవాడు. భక్తి ప్రేమలతో కూడిన ఆ ఉత్సవం ఎంత ఆనందదాయకం. ఆ వైభవాన్ని చూడడానికి ధనవంతులు పెద్ద మనుషులు ఒకచోట గుమిగూడేవారు. బాబా యొక్క ఉజ్వలమైన రక్తవర్ణ ముఖచంద్రం అవర్ణనీయమైన తేజస్సుతో వెలుగుతుంటే భక్తుల కళ్ళు ఆనందంతో నిండిపోయేవి. భక్త సమూహం బాబాకి ఇరువైపులా దర్జాగా మెల్లమెల్లగా ఎంతో ప్రేమగా నడిచేవారు. ఇటువంటి వైభవాన్ని ఇక మీద మీరు ఇటువంటి వైభవాన్ని ఇక మీద ఎవరూ కళ్ళతో చూడలేరు. ఆ కాలం ఆ రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ జ్ఞాపకాలే మనసుకు శాంతిని కలిగిస్తున్నాయి. అలా భజంత్రీలు అపారంగా మ్రోగుతుండగా దారిలో జయ జయకారాలు చేస్తూ బాబాను చావడిలోని ఆసనం వద్దకు తీసుకువెళ్ళి వారికి దివ్యోపచారాలు చేసేవారు. చావడిపైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వాని ప్రకాశం అక్కడక్కడ వేలాడదీసిన అద్దాలలో ప్రతిఫలించి ఆ దృశ్యం అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. చావుడి పైన తెల్లటి వస్త్రాన్ని కట్టేవారు. రకరకాల దీపాలను వేలాడగట్టేవారు. వాని ప్రకాశము అక్కడక్కడ వేలాడదీసిన అద్దాల్లో ప్రతిఫలించి ఆ దృశ్యము అత్యంత ప్రకాశవంతంగా ఉండేది. భక్తులందరూ చావుల్లో గుమిగూడేవారు. తాత్యాబా ఆసనం వేసి బాబాను పట్టుకొని దానిపై కూర్చుండబెట్టేవాడు. ఎత్తుగా తయారు చేసిన ఆసనం వెనుక బాబా ఆనుకోవటానికి బాలిస్ను వేసేవారు. బాబా కూర్చుండగానే వారిపై అంగారాకాను కంపేవారు. అలా ద్రవ్యాంబారాలను కప్పి ఆనందంగా పూజ చేసేవారు. పూలమాలను వేసి గట్టిగా పాడుతూ ఆర్తనిచ్చేవారు. పరిమళ చందనాన్ని సుగంధ ద్రవ్యాలను వారి చేతులకు పూసేవారు. విలువైన వస్త్రాలతో అలంకరించి శిరస్సుపై కిరీటాన్ని ఉంచి చూచేవారు. ఒకప్పుడు సువర్ణ కిరీటాన్ని, మరొకప్పుడు తురాయితో ఉన్న తలపాగాను పెట్టేవారు. రత్నాల మాలను, మాణిక్యాల మాలను లేదా తెల్లటి ముత్యాల మాలను వారి మెడలో వేసేవారు. ఇవి దీపాల వెలుతురులో బాగా దగదగా మెరుస్తుండేవి. బాబా నోసుట కస్తూరి పరిమళంతో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ పద్ధతిలో మధ్య నల్లటి తిలకం కూడా పెట్టేవారు. వారి రెండు భుజాలపైన నేరేడు రంగు ముఖమల్ జరి అంగారాక వేసి అది జారిపోతుంటే రెండు వైపులా ఎవరూ గమనించకుండా మాటిమాటికి సవరించేవారు. అట్లే తలపైన కిరీటాన్ని లేదా తలపాగాను వారికి తెలియకుండా వెనక నుండి సవరించేవారు. కిరీటం కానీ లేక తలపాగా కానీ తగిలితే పారవేస్తారేమోనని భయపడుతున్న వారికి కిరీటాన్ని అలంకరించాలన్న ప్రేమ ఉత్సాహం అధికంగా ఉండేది. సర్వంతర్యామిత్వమైన సాయి భక్తులు వెనుక దాగి చేస్తున్న దాన్ని తెలుసుకోలేరా? భక్తుల ఉత్సాహాన్ని కని ఏమీ ఎరగనట్లు మౌనంగా ఉండేవారు. బ్రహ్మానందంతో విరజిల్లుతున్న వారికి జరి అంగారక ఆభరణాలు అలంకారాల, ఆత్మశాంతితో శోభిల్లుతున్న వారికి కిరీటం అలంకారమా అయినా అనేక రకాల అందమైన అలంకారాలతో బాబాను శృంగారించేవారు. వారి నొసట కేసరి మిశ్రమంతో మనోహరమైన తిలకం దిద్దేవారు. ఒకరు రత్నాల మాలను, ముత్యాల మాలను వారి కంఠానికి అలంకరిస్తే మరొకరు వారి నొసట తిలకం దిద్దేవారు. అలా బాబా భక్తుల ముచ్చటను తీర్చేవారు. బాబా అలంకారం అంతా అయ్యాక వారి శిరస్సుపై కిరీటము, కంఠంలో ముత్యాల మాల మెరుస్తుండగా ఆ శోభ అత్యద్భుతంగా ఉండేది. నానాసాహెబ్ నిమోన్కరు బాబాపై కర్రకు అమర్చబడి గుండ్రంగా తిరిగే తెల్లని ఛత్రాన్ని పట్టుకునేవాడు. బాబూసాహెబ్ జోగు సాయి సద్గురు చరణాలను ప్రేమగా ప్రక్షాళన చేసే ఆర్ఘ్యపాద్యాదులను భక్తిగా అర్పించి యథావిధిగా పూజ చేసేవాడు. బాబా ఎదుట వెండి పళ్ళెంను పెట్టి అందులో బాబా చరణాల నుంచి అత్యాదరంగా అభిషేకము, సుగంధ చందనము పూసేవాడు. కేసరి గిన్నెను తీసుకొని వారి చేతులకు పరిమళాన్ని రాసేవాడు.
అటుపైన వారి చేతుల్లో తాంబూలాన్ని ఉంచేవాడు. అప్పుడు వారు ప్రసన్న దృష్టితో ఉండేవారు. తాత్యాబా మొదలైన వారు నిలబడి ఉండి బాబాను పట్టుకుని గద్దెపై కూర్చొనిబెట్టి బాబా చరణాలకు భక్తిగా నమస్కరించేవారు. నిర్మలంగా పరిశుద్ధంగా ఉన్న చావడి నేలను తెల్లగా స్ఫటికం వలె మెరిసేలా శుభ్రపరిచేవారు. అక్కడికి బాబా యొక్క శ్రీచరణాల్లో ఆశ్రయాన్ని పొందటానికి ఆ బాల వృద్ధులు వచ్చేవారు. బాబా ఆసనంపై విరాజమానులై వెనుక తలగడకు ఆనుకుని కూర్చొనగానే వారికి ఇరువైపులా వీవన్లు వింజామరల్లా వీసేవారు. మాధవరావు పొగాకును నలిపి పొడి చేసి చిలుం తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు. మొదట దాన్ని తాత్యాబా ఊదేవాడు. పొగాకు బాగా రాసుకోగానే బాబా చేతికి ఇచ్చేవాడు. బాబా మొదట పీల్చి దాన్ని మహల్సాబత్కి ఇచ్చేవారు. అలా ఆ చిలుం అయిపోయే వరకు అది ఇక్కడి నుండి అక్కడికి మరలా మహల్సాపతి శ్యామ తాత్యాబా చుట్టూ గుండ్రంగా తిరిగేది. అది నిర్జీవమైన వస్తువైన ధన్యమైనది. దానికి ఎంతటి గొప్ప భాగ్యము! ప్రాణంతో ఉన్న మనం దానికి సమానం కాము. దాని సేవ నిజమైనది. దాని తపస్సు మహా కఠినమైనది. పసితనంలో గట్టిగా తొక్కించుకొని తర్వాత శీతోష్ణాలను సహించి అగ్నిలో కాలి బయటికి వచ్చింది. దాని భాగ్యం కొద్దీ బాబా కరస్పర్శను పొంది దునిలో కాలి ఎర్ర రంగును పూసుకొని చివర బాబా ముఖ చుంబనాన్ని పొందింది. భక్తులు బాబా 2 చేతులకు కర్పూరము కేసరాలతో కలిపిన చంద్రం అద్దేవారు. కంఠమందు పూలమాలను వేసి సువాసన పీల్చడానికి వారికి పూలగుత్తిని ఇచ్చేవారు. మందహాస వదనంతో ఎప్పుడూ అత్యంత ప్రేమగా దయగా అవలోకించే సాయికి అలంకారాల యందు అభిమానం ఎందుకుంటుంది? అంతా భక్తుల ముచ్చటను తీర్చటానికే. భక్తి అనే ఆభరణాన్ని, శాంతి అనే భూషణాన్ని అలంకరించుకున్న వారికి ఈ లౌకిక మణిమాలల శృంగారం ఏమవసరము? మూర్తి భవించిన వైరాగ్యానికి పచ్చల హారం ఎందుకు? భక్తులిచ్చిన దానిని మెడలో వేసుకుని వారి కోరికలను తీర్చటానికి బంగారపు పచ్చల హారము 8 వరుసలు కానీ 16 వరుసలు కానీ ముత్యాల మాల నీలిరంగు కమలాలతో కలిసి అభినవంగా శోభించేది. వారి మెడలోని మల్లెలు మొల్లలు మరియు తులసి మాలలు పాదాల వరకు వేలాడుతుండేవి. అపూర్వమైన ముత్యాల హారాలు వారి కంఠాన దగదగా మెరుస్తుండేవి. బంగారపు పచ్చల హార పథకము బాబా ఛాతీపై వేలాడేది. వారి నొసటన అందంగా నల్లటి తిలకము అత్యంత ఆకర్షణీయంగా శోభించేది. శిరస్సు పైన తెల్లదారు శాలువాతో ఛత్రచామరాల సేవలతో వైష్ణవ భక్తుని వలె తేజస్సుతో బాసిల్లే వారిని ఫకీరని అనగలమా? మంగళవాద్యాల చప్పుడుతో జోగు ప్రేమతో సంబరంగా చేతిలో పంచారతిని పట్టుకొని బాబాకు హారతినిచ్చేవాడు. పంచోపచార పూజలు చేసి బాబాకు మెరిసిపోయే పంచారతిని కర్పూర నిరాజనాన్ని ఇచ్చేవాడు. ఈ హారతి ముగిసిన తర్వాత భక్తులు ఒకరుగా బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి అందరూ తమ ఇళ్లకు బయలుదేరేవారు. అందరూ పన్నీరు మరియు చిలుము బాబాకు ఇచ్చి వారి అనుమతిని తీసుకొని తాత్యాబా తన ఇంటికి వెళ్ళటానికి బయలుదేరగా బాబా అతనితో వెళితే వెళ్ళు, కానీ రాత్రి మధ్య మధ్య నన్ను గమనిస్తూ ఉండు అని చెప్పేవారు. సరేనంటూ తాత్యా చావడి నుండి తన ఇంటికి వెళ్ళేవాడు. అలా జనమంతా వెళ్ళిపోయాక బాబా స్వహస్తాలతో మూటను విప్పి దోవతలను తీసి మడతలను విప్పి తమ చేతులతో తమ ప్రక్కన పరుచుకునేవారు. 65 శుభ్రమైన దుప్పట్లను తాము స్వయం పరుచుకుని వానిపై పడుకునేవారు. ఇటువంటి చావుడి కథను ఇంతవరకు జరిగినట్టుగా చెప్పడం జరిగింది. ఇక 2వ కథ తర్వాత అధ్యాయంలో వర్ణింపబడుతుంది. శ్రోతలు క్షమించాలి. అగాధమైన సాయి మహిమలను సంక్లిప్తంగా చెప్పటానికి వీలు కాదు. అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇక సాయి యొక్క వంటపాత్ర కథ మిగతా విశేషాలు తర్వాత అధ్యాయంలో చెప్తాను. శ్రద్ధగా వినండి. అనవరతం గురుస్మరణలో ఉండటమే హేమ పాదాల వద్దనే 4 పురుషార్థాలు ఉన్నాయి.
స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ చరిత్రంలో చావడి వన్న మనం 37వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु సాయినాథుని బాబూజీ की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 38వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సకల జగత్తుకు ఆనందాన్నిచ్చేవారు, భక్తుల కోరికలను తీర్చడానికి తత్పరులు, చరణాలను ఆశ్రయించిన వారి త్రితాపాలను హరించే గురువరా, మీ పాదాలకు వందనములు. శరణ్యొచ్చిన వారిని రక్షించే పరమ ఉదార, శరణాగత భక్తోద్ధార, మీరు లోకాన్ని ఉద్ధరించడానికి అవతరించారు. జయ జయ ద్వైత దళన, జయ జయ భక్త మన్మోహన, జయ జయ భవహరణ, జయ కరుణాఘన గురుదేవ. ఎంతటి భాగ్యఫలమో, మీ చరణాలను కళ్ళతో చూశాము, మీ సమాగమ సుఖంలోని ఆనందాన్ని అనుభవించాము. గతించిపోయిన ఆ సమయం మళ్ళీ రాదు. బ్రహ్మ యొక్క మూసలో శుద్ధ ఆత్మ స్వరూపరసాన్ని పోస్తే వచ్చిన అందమైన ఆకార మూర్తియే సత్పురుష శ్రేష్ఠులైన సాయి. సాయియే ఆత్మారాముడు, సాయియే పూర్ణానంద ధాముడు. వారు స్వయం ఏ కోరికలు లేనివారు, భక్తులను నిష్కాములుగా చేస్తారు, సర్వధర్మాలను రక్షించేవారు. బ్రహ్మ క్షత్ర తేజస్సుతో మృత్యువును కూడా భక్షించేవారి సుగుణాలను వర్ణిస్తాను. జనన మరణాలకు సంబంధించిన బంధనాలను తెంచేసే వారికి జడుని అందుణ్ణి అయిన నేను సాష్టాంగ వందనం చేస్తున్నాను. గత అధ్యాయంలో సాయినాథుని చావడి ఊరేగింపును ఉత్సాహంగా వర్ణించాను. ఈ అధ్యాయంలో అఖండ సుఖాన్నిచ్చే వంట పాత్రను గురించి వినండి. పసిబిడ్డలకు తినడం మాత్రమే తెలుసు, కానీ ఏమి తినాలో వారికి తెలియదు. పాలు పట్టాలా లేక అన్నం పెట్టాలా అనే చింత తల్లికే. అట్లే మా సాయిమాత నా చేత కలం పట్టించి ఈ ప్రబంధాన్ని తమ భక్తులపైని ప్రేమతో వారి కోసం రాయిస్తున్నారు. ప్రతి యుగంలో మోక్షప్రాప్తికి మానవులు చేయవలసిన ప్రమాణ సిద్ధమైన ధర్మాలను, సాధనాలను శాస్త్రాలలో చెప్పారు. అవి కృత యుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞం, కలియుగంలో దానం. దాన ధర్మాలను ఎల్లప్పుడూ చేస్తూ ఉండవలసినదే. అయినా ఆకలిని తీర్చడం పరమధర్మం. నిత్యం నియమంగా అన్నదానం చేయడం కర్మలలో ముఖ్య కర్మ. మధ్యాహ్నం 12 అయితే చాలు, అన్నం తినకపోతే ప్రాణం ఆందోళన పడిపోతుంది. మనకు వలనే ఇతరులు కూడా అని తెలుసుకునేవారు గొప్పవారు. శాస్త్ర ప్రమాణంగా ఆచరించే ధర్మాలలో అన్నదానం అగ్రగణ్యమైనది. దానికంటే శ్రేష్టమైనది మరొకటి లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంలో నుండే ప్రాణులు ఉత్పన్నమవుతాయి. జీవులను జీవింపజేసే సాధనం అన్నమే. చివరకు జీవులు అన్నంలోనే కలిసిపోతారు. సమయాలలో ఎప్పుడైనా సరే వచ్చిన అతిథులను గృహస్థులు అన్నదానంతో సంతుష్టిపరచాలి. అన్నం పెట్టకుండా అతిథులను త్రిప్పి పంపివేస్తే దుర్గతిని ఆహ్వానించుకున్నట్లే. వస్త్రాది వస్తువుల దానంలో యోగ్యతను చూడవచ్చు, అన్నదానంలో పాత్రతను చూడనవసరం లేదు. ఎవరు ఎప్పుడు గుమ్మం వద్దకు వచ్చినా సరే వారికి అన్నం పెట్టకుండా అనాదారం చేయడం మంచిది కాదు. వేదాలలో అన్నదాన మహత్వాన్ని చెప్పారు. అందుకే బాబా కూడా లౌకిక రీతిని ఆచరిస్తూ అన్న సంతర్పణ చేసేవారు. చంద్రుడు లేని తారవలే, పతకం లేని హారం వలె దానం లేదా ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానం లేకుండా అవి సంపూర్ణం కావు. షడ్ రసాలలో పప్పు శ్రేష్టమైనట్లు పుణ్యాలలో పుణ్యం అన్నదానం. కలశం లేని శిఖరం, తామరాలు లేని సరస్సులో
స్వరం లేకుండా పాడాలనే వ్యర్థ ప్రయత్నం వలె ఉప్పు లేని మజ్జిగ వలె బాగుగా ఉండవు. రోగులకు, శక్తిహీనులకు, గ్రుడ్డి, కుంటి, చెవిటి వారికి, దీనులకు ముందుగా అన్నం పెట్టాలి. వారి తత్వాన్నే ఆప్తులకు వారి తర్వాతనే ఆప్తులకు బంధుమిత్రులకు పెట్టాలి. ఇప్పుడు జిజ్ఞాసుల ప్రీతి కోసం మరియు శ్రోతలకు తెలియజేయడానికి బాబా యొక్క వంట పాత్ర గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు. ఒకప్పుడు తీయటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంతో పలావు వండేవారు. ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు. మరొకప్పుడు ఆ పిండిని పల్చగా ఒత్తి సన్నని ముక్కలుగా కోసి వానిని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు. మసాలాను రాతిబండ మీద బాగా నూరేవారు. అన్నిటినీ సరైన పాళ్యంలో బాబా స్వయంగా చేసేవారు. తమ చేతులతో పెసర పప్పు వడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు. స్వర్గాది భువనాలను ఆశించి పశువులను హింసించి యజ్ఞ క్రతువులలో బ్రాహ్మణులు కూడా పురోడాసాన్ని సేవిస్తారు. ఈ హింసను శాస్త్రాలు సమ్మతించినట్లుగా చెప్తారు. అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చరణ చేయించి విధి విధానాలతో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపేలాలలో, మరొకప్పుడు చిన్న తపేలాలలో అన్నం వండి అన్నార్థులకు భోజనం పెట్టేవారు. 50 మందికి అన్నం సరిపోయే తపేలా గిన్నె చిన్నది, 100 మందికి పైగా అన్నం వండే పాత్ర పెద్దది. బాబా స్వయంగా వర్తకుల వద్దకు వెళ్ళి సరుకులు కొనేవారు. అరువు అనే మాట లేదు. వెంటనే చేతిలో డబ్బులు పెట్టేవారు. ఉప్పు, కారం, మిరియాలు, జీలకర్ర, కాయగూరలు, ఆకుకూరలు, కొబ్బరి కాయ వగైరా వస్తువులన్నిటినీ బాగా చూచి బేరం చేసి స్వయం తెచ్చేవారు. మసీదులో కూర్చొని గోధుమలను, పప్పును, జొన్నలను బాగా స్వయంగా విసిరేవారు. వంట కొరకు చేయవలసిన ముఖ్యమైన పని మాత్రం బాబా విశ్రాంతి అనేది లేకుండా స్వయంగా చేసేవారు. మసాలాలు నూరే పని కూడా తామే మనస్ఫూర్తిగా చేసేవారు. పొయ్యిలోని మంట సరిగా ఉండడానికి కట్టెలను మాటిమాటికి క్రిందికి పైకి జరుపుతూ ఉండేవారు. పప్పు నానబోసి స్వయంగా బండపై నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర అవి వేసి వంటకాలను గుమగుమలాడేలా చేసేవారు. పిండిని తడిపి దానిని మోరెడు పొడవు ముద్దలుగా చేసి వానిని వెడల్పుగా ఒత్తి చపాతీలను చేసేవారు. జొన్నపిండిలో సరిపడా నీరు పోసి పాత్రలో కాచి మజ్జిగను కలిపి అంబలిని కూడా చేసేవారు. ఈ అంబలిని కూడా వారు ఎంతో ప్రేమతో ఇతర వంటకాలతో పాటు స్వయంగా అందరికీ వడ్డించేవారు. వంట పూర్తిగా తయారయ్యాక పాత్రను పొయ్యి మీద నుండి దింపించి తీసుకొని వెళ్ళి మసీదులో ఉంచేవారు. మౌలీతో విధి పూర్వకంగా ఫాతిహా చేయించేవారు. ఆ నైవేద్య ప్రసాదాన్ని మొదట మహల్సాపతికి, తాత్యాకు పంపేవారు. మిగతా నైవేద్యాన్నంతా బాబా స్వయంగా తమ చేతులతో వడ్డించేవారు. పేదవారు, దుర్బలులు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. ఆ భోజనం కోసం వచ్చిన వారు సంతోషంగా సంతృప్తిగా తినేవారు. అయినా బాబా తినండి తినండి అని ఎంతో ప్రేమతో బలవంతంగా పెట్టేవారు. బాబా స్వయంగా వడ్డించగా తృప్తికరంగా భోజనం చేసిన వారు ఎంత భాగ్యవంతులు, ఎంత ధన్యులు. బాబా మాంసంతో వండిన అన్నాన్ని ప్రసాదమని భక్తులందరికీ భేదం లేకుండా వడ్డించేవారా అని ఇక్కడ సందేహం సహజంగా కలుగుతుంది. ఈ సందేహాన్ని తీర్చడం కష్టమేమీ కాదు. ఎప్పుడూ మాంసం తినేవారికి ఆ అన్నాన్ని వడ్డించేవారు. జీవితంలో ఎన్నడూ మాంసాన్ని ఎరుగని వారిని మాంసాన్ని అసలు ఎప్పుడూ తాకనిచ్చేవారు కాదు. ఆ ప్రసాదాన్ని సేవించాలని కోరుకునే వారికే పెట్టేవారు. గురువు స్వయంగా ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు తినవచ్చా, తినకూడదా అన్న ఆలోచన కలిగితే ఆ శిష్యుడు ఆత్మఘాతకుడే. బాబా వినోదాలతో తమాషాలను చేసి చూపేవారు. వ్రాస్తూ ఉంటే చిన్న విషయం గుర్తుకు వచ్చింది. తమ శ్రేయస్సు కొరకు
నుండి మాంసాన్ని తెచ్చి పెడతావా అని అడిగాడు. దాని కొరకు సాయిబాబా రూపాయలను తీసి లెక్కపెట్టి దాదాకు ఇచ్చి, వెళ్ళు, నువ్వే స్వయంగా వెళ్ళి తేవాలి అని ఆజ్ఞాపించారు. అతని పేరు గణేష్ దామోదర్, ఇంటి పేరు కేల్కర్. వయసులో పెద్దవాడని అందరూ అతనిని దాదా అనే పిలిచేవారు. ఇతడు హరివినాయక సాటేకు మామ. ఇతనికి సాయి పాదాల యందు చాలా ప్రేమ. బ్రహ్మ కర్మల యందు గౌరవం ఉన్న బ్రాహ్మణుడు. ఆచారాలను శ్రద్ధగా పాటించేవాడు. గురు సేవను అహర్నిశలు చేసిన తృప్తి చెందని వాడు. ఇటువంటి వానికి విచిత్రంగా ఇలాంటి ఆజ్ఞ. ఇది అతనికి ఎలా అనిపించిందో తెలియదు. దృఢమైన శరీరం కలిగి అభ్యాసం ద్వారా మనసు నిశ్చలంగా మారిన వారి బుద్ధి కూడా గురు పాదాల యందు స్థిరంగా ఉంటుంది. కేవలం ధన ధాన్యాలు, వస్త్రాలు వగేరా గురువుకు అర్పించడం గురుదక్షిణ కాదు. గురువు గారి ఆజ్ఞను పాటించి వారిని ప్రసన్నులను చేయడమే అసలైన దక్షిణ. కాయ వాచ మనస అన్నిటిని గురువుకు అంకితం చేసి గురు కృపను పొందిన వారిదే నిజమైన శ్రద్ధ. బాబా ఆజ్ఞను శిరసా వహించి దాదా వెంటనే బట్టలను తొడుక్కొని ఆ ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతనిని వెనుకకు పిలిచారు. దానిని కొని తీసుకొని రావడానికి ఎవరినైనా పంపరాదు, పోవడం రావడం వృధా శ్రమ నీకెందుకు అని అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా రమ్మన్నారంటే పాండు బయలుదేరిపోతూ ఉండగా బాబా దాదాతో, ఇవాళ అవసరం లేదు, అతనిని వెనుకకు పిలువు అని చెప్పారు. ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేక్సాను ఉంచి దానిలో మాంసాన్ని వేశారు. బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్రమంట పెట్టి ఊదుతూ కూర్చున్నారు. ఊరి వారంతా వారికి అంకితమైన వారే. ఎవరైనా కూర్చొని ఆనందంగా ఊదుతారు. కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికి అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమ ఉత్సాహంగా అన్నం కూడా వండి పట్టుకొని తెస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరైన మాట కాదు. స్వయం వంట చేయడం వారి సంకల్పమైనప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపెడతారు? తన పొట్ట నింపుకోవడానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు. శ్రీ సచ్చిదానంద శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరద్ బాబూజీకి జై. కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమపడితేనే తృప్తి. అందువలన వారు ఎవరిపైనా ఆధారపడేవారు కాదు. 100 మందికి సరిపడేలా పిండి, బియ్యం, పప్పు వగైరా వస్తువులను చక్కగా చూసి బాబా డబ్బు చెల్లించి స్వయంగా తెచ్చేవారు. వేల చేత చేటను పుచ్చుకొని స్వయం వర్తకుల అంగళ్లకు వెళ్ళేవారు. వ్యవహారంలో ఎలా దక్షతతో ఉండాలో వారిని చూసి పైగా ఇతరుల గర్వం కరిగిపోయేది. ఒక్క పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కగా ధరకట్టి లెక్క వేసినట్లు ఇతరులు చేస్తే వారికి నచ్చేది కాదు. వ్యర్థం కాకుండా చక్కగా ధరకట్టి లెక్క చేసినట్లు నటించిన 5 అడిగితే 10 వెంటనే ఇచ్చేసేవారు. స్వయంగా పనిచేయడం వారికి ఎంతో ఉత్సాహం. ఇతరులు చేస్తే వారికి నచ్చేది కాదు. ఎప్పుడూ ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు. వారి వల్ల ఎవరికి ఏ కష్టము ఉండేది కాదు. ఎల్లప్పుడూ ఈ స్వభావంతోనే ఉండేవారు. అందువలనే వంట చేయడంలో ఎవరి సహాయాన్ని అపేక్షించేవారు కాదు. వంట మాత్రమేనా, ధుని కొరకు కర్రలు ఉంచే గది యొక్క ముందు భాగం 3 వంతుల గోడ బాబా తమ స్వహస్తాలతో నిర్మించినదే. పనివాడు మహాదు మట్టిని బాగా కలిపి ఇస్తే బాబా తమ చేతితో తాపీని పట్టుకొని ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ గోడ కట్టేవారు. వారు చేయని పని ఏముంది? మసీదును స్వయంగా అలికేవారు. చేత్తో తమ కప్నీని, లంగోటీని కుట్టుకునేవారు. ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు.
తపేలా గిన్నెలో నుండి ఆవిరి భయంకరంగా పైకి పొంగుతుంటే బాబా చేతి మీది చొక్కాను పైకి జరుపుకొని చక్కగా క్రింద పైన కలిపేవారు. తపేలాలో కుతకుతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలపవలసి వచ్చినప్పుడు బాబా అమోఘమైన లీలను కనబరిచేవారు. రక్త మాంసాలు వారి చేతిని కుతకుత ఉడుకుతున్న తపేలాలో ఉంచిన వారి ముఖంలో భయం కానీ లేక వారి చేతిపై కాలిన గుర్తుగాని కనిపించేవి కావు. భక్తుల శిరస్సుపై పడగానే త్రితాపాలను తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధ పెట్టగలదు? అగ్నికి వారి మహిమ తెలియదా? బాబా నానపోసిన పప్పును రాతి బండపై పోసుకొని చక్కగా ఏరి స్వయంగా సన్నికళ్ళుతో నూరి తమ చేత్తో పెసరవడలు చేసేవారు. తరువాత వారిని మెల్లగా పాత్రలో వేసి అడుగు మాడకుండా కలిపేవారు. తయారయ్యాక పాత్రను కిందకు దించి ప్రసాదాన్ని అందరికీ పంపేవారు. అందరికీనా అని శ్రోతలు అంటారేమో. సాయిబాబా యవనులు కదా, మరి ఇటువంటి అధర్మాచరణను ఎలా చేసేవారు? ఈ సందేహానికి సమాధానం ఒక్కటే. సాయిబాబా ధర్మం అధర్మం గురించి ఎప్పుడూ ఎరుకలో ఉండేవారు. తపేలాలో వండిన పదార్థాలను అందరూ తినాలి అని బాబా ఎవరినీ ఎప్పుడూ బలవంత పెట్టేవారు కాదు. కానీ ఆ ప్రసాదాన్ని తినాలన్న ఇచ్చ కలిగిన వారి కోరికను తీర్చేవారు. కానీ ఎప్పుడూ ఎవరినీ మోసగించేవారు కాదు. వారి జాతి అసలు ఎవరికీ తెలుసు కనుక మసీదులో ఉంటారు కనుక ముసల్మాను అని అంటారు. కానీ వారి పద్ధతులను ఆచరణను చూస్తే వారి జాతి తెలియదు. భక్తులు వారిని దైవమని అంటారు. వారి పాదధూళిలో పొర్లుతారు. అటువంటి వారి జాతిని గూర్చి ఆలోచించే వారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇహలోక పరలోక విషయాలయందు విరక్తిని వివేక వైరాగ్యాలు సంపత్తిని కలిగినట్టి వారి జాతిని చూసేవారి పరమార్థం వ్యర్థం. ధర్మాధర్మాలకు అతీతమైన శుద్ధ ఆనంద స్థితిలో ఉన్నట్టి వారి జాతిని చూసేవారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇటువంటి సాయిబాబా చరిత్రను నా ఆనందానికి గానం చేస్తున్నాను. శ్రవణం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటే అది నెరవేరుతుంది. ఇక వెనుక ఉండిపోయిన కథానుసంధానాన్ని తిరిగి చూడండి. బాబా దాదాతో ఏమన్నారో వినండి. ఖారా పులావ్ చేశాను, ఎలా ఉందో చూస్తావా అని అడిగారు. దాదా లాంఛనంగా ఆహా చాలా బాగుంది అని అన్నాడు. దాదా పూర్వకాలపు భక్త శ్రేష్ఠుడు. స్నాన సంధ్యాదులయందు నియమనిష్టలు కలవాడు. మంచి చెడులను ఎరిగినవాడు. అతనికి బాబా మాట నచ్చలేదు. అప్పుడు బాబా ఎన్నడూ కళ్ళతో చూడలేదు, జిహ్వతో రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా చెప్పావు అని దాదాతో అన్నారు. పాత్రపైని మూత తీసి లోపల చేత్తో తీసి చూడు అని అంటూ బాబా అతని చేతిని పట్టుకొని దెగిస లోపలికి తోశారు. ఇక చెయ్యి తీసి గరిటతో పళ్ళెంలోకి తీయి, మడి కట్టుకున్నానని ఊరికే బడాయిపోకు అని అన్నారు. సత్పురుషులు శిష్యులు అనుచితమైన దానిని చేయమని చెప్తారు అని అనుకోవడం పొరపాటు. సత్పురుషులు అపారమైన దయ కలిగి ఉంటారు. వారి మార్గం వారికే తెలుసు. నిజమైన ప్రేమ తరంగాలు లేచినప్పుడు తల్లి బిడ్డను గిల్లి బిడ్డ ఏడుస్తుంటే తన గుండెలకు హత్తుకుంటుంది. తినకూడని వారిని తినాలని మనసు పడేవారి వాసనలను అణిచివేసి మనసును నిగ్రహించుకునే వారిని బాబా ఉత్సాహపరిచేవారు. గురు ఆజ్ఞ పాలన మీమాంస ఒక్కోసారి ఎంతటి కఠిన పరీక్షకు దారి తీసేదంటే జీవితంలో ఎన్నడూ మాంసాన్ని తాకని భక్తుని నిశ్చయం ఊగిసలాడింది. వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడూ ఏ భక్తుని అయినా తప్పుదారిలో ప్రవేశపెట్టేవారు కాదు. క్రీస్తు శకం 1910వ సంవత్సరానికి ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంటలు వండేవారు. తరువాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసగను కీర్తనల ద్వారా సాయి మహత్యం ప్రజల మనసుల్లో చోటు చేసుకుంది. అప్పటి నుండి ఆబాల వృద్ధులు బాబా మహిమను
తెలుసుకొని అసంఖ్యాకంగా జనులు షిరిడీకి రాసాగారు. బాబాకు పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం సాయంకాలం భోజనం, పలహారాలు మొదలయ్యాయి. అన్నం, పప్పు, పూరి, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, వడపప్పు వగైరా అనేక రకాల వంటకాలు, పంచామృతం, క్షీరాన్నం అన్నీ పుష్కలంగా వచ్చేవి. సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సాయిబాబా నైవేద్యాన్ని సమర్పించేవారు. దాంతో రాజోపచారాలు జరిగేవి. తాళాలు, తప్పట్లు, డోలు మొదలగు వాయిద్యాల ఘోషతో భజనలు చేసేవారు పెరిగారు. బాబా మహిమ అంతటా వ్యాపించింది. భక్తులు బాబాను స్తోత్రాలతో స్తుతించేవారు. యాత్రికులకు షిరిడి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రమైంది. అందువలన బాబా వంట చేయడం ఆగిపోయింది. నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చేవి. ఫకీరులు, భిక్షగాళ్ళు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది. అప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను చెప్తాను. ఆరాధ్య దైవాన్ని అనాధారం చేస్తే బాబా సహించేవారు కాదు. ఏవేవో అనుమానాలతో ఒకరు బాబాను బ్రాహ్మణుడని అంటే మరొకరు ముసల్మాను అని అంటారు. కానీ వారు ఏ జాతికి చెందరు. వారు ఎక్కడి వారు, ఏ జాతిలో ఎప్పుడు జన్మించారా, వారి తల్లి తండ్రి ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణులా, ముసల్మానులా? వారు ముసల్మాను అయితే మసీదులో అగ్నిదేవతను ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసి బృందావనం ఉంటుందా? ఘంటానాదాన్ని సహిస్తారా? మసీదులో శంఖారావం, తాళాల తప్పెట్ల చప్పుళ్ళు, మృదంగం మొదలగు వాయిద్యాలతో కథా సంకీర్తనాదులను, హరినామ గర్జనలను చేయనిస్తారా? ముసల్మాను అయితే తాము స్వయంగా మసీదులో కూర్చొని చందన చర్చలను చేయనిస్తారా? అక్కడ సహపంక్తిలో కూర్చొని భోజనాలయాలు, జీర్ణోద్ధరణను చేయిస్తారా? స్నానం తర్వాత పీతాంబర వస్త్రాన్ని ధరిస్తారా? ఎవరైనా సరే ఆరాధించే దైవాన్ని అనాధారం చేస్తే బాబా క్షణమైనా సహించేవారు కాదు. ఈ విషయంలోని ఒక ఉపదేశ కథ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ శరత్ బాబూజీ की जय. ఈ విషయంలోని ఒక ఉపదేశ కథ రాస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. అతి వినయంగా మనవి చేస్తాను, ఏకాగ్ర మనసులతో వినండి. ఒకసారి బాబా లెండి నుండి తిరిగి వచ్చి మసీదులో కూర్చుని ఉండగా వారి దర్శనానికి భక్తులు వచ్చారు. వారిలో బాబాకు అత్యంత ప్రియుడైన భక్తుడు నానా చాందోర్కర్ బినివాలేతో ఎంతో ఆతృతతో బాబా దర్శనానికి వచ్చాడు. ఆ ఉభయులు సాయినాథునికి నమస్కరించి వారి సమ్ముఖంలో కూర్చున్నారు. క్షేమ సమాచారాలను ముచ్చటించుకుంటుండగా బాబాకు అకస్మాత్తుగా కోపం వచ్చింది. నానా, నీవు ఇది ఎలా మర్చిపోయావు? నా సాంగత్యంలో ఎన్నో రోజులుండి నీవు నేర్చుకున్నది ఇదేనా? నీవు నా సాంగత్యంలో ఉన్నదాని ఫలితం చివరకు ఇదేనా? నీ మతి ఎందుకు ఇలా భ్రమించింది? నాకంతా పూర్తిగా చెప్పు అని అన్నారు. ఆ మాట విని నాన్న అధోపతనుడై బాబా కోపానికి కారణమేమిటా అని ఆలోచించాడు. ఏదీ గుర్తుకు రాలేదు. మనసు వికలమైంది. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియలేదు. బాబా కోపానికి కారణమేమీ తోచలేదు. ఏదో అపరాధం జరగకపోతే బాబా ఎవరినీ బాధ పెట్టరు. అందువలన బాబా పాదాలను పట్టుకుని అనేక రకాల మొరపెట్టుకున్నాడు. చివరకు దీనంగా ఎందుకు కోపం వచ్చినదో చెప్పమని ప్రార్థించాడు.
అప్పుడు బాబా నానాతో, ఎన్నో ఏళ్లహా నా సాంగత్యంలో ఉంటున్నా నీ మతికి ఏమైంది అని అడిగారు. కోపర్గాంకి ఎప్పుడు వచ్చావు? దారిలో ఏం జరిగింది? మధ్యలో ఎక్కడ దిగలేదా? టాంగా టాంగా నేరుగానే వచ్చేసిందా? ఏదో సంభవించినట్లు ఉంది. చిన్నదైనా పెద్దదైనా జరిగినదంతా చెప్పు. ఎక్కడ ఏం జరిగింది అని అడిగారు. ఆ మాట విని నానాకు అర్థమైంది. వెంటనే తల వంచుకున్నాడు. చెప్పడానికి సిగ్గుపడిపోయాడు. అయినా చెప్పాడు. బాబా వద్ద దాపరికం వీలు కాదు కనుక జరిగినదంతా చెప్పడానికి నిశ్చయించుకున్నాడు. సాయిబాబాతో అసత్యాన్ని పలుకలి వలన చివరకు దుర్గతే. గురువును వంచటం మహాపాపం. ఆ పాపానికి నిష్కృతే లేదు అని తలచి నానా జరిగిన విషయాన్నంతా బాబాకు తెలియజేశాడు. మొదట నేరుగా షిరిడీ వరకు టాంగా మాట్లాడాను కనుక గోదావరి తీరాన ఉన్న దత్త భగవానుని దర్శనం బినివాలేకు లభించలేదు. బినివాల దత్తభక్తుడు. దారిలో దత్త మందిరం ఉందని తెలిసి దత్తదేవుని దర్శనానికి అక్కడ దిగాలని అతనికి అనిపించింది. కానీ ఇక్కడకు త్వరగా రావాలని నేను అతనితో ఇప్పుడు వద్దు, షిరిడీ నుండి తిరిగి వచ్చేటప్పుడు దర్శనం చేసుకుందామని చెప్పాను. షిరిడీ రావటం ఆలస్యం అవుతుందని నేను త్వరపడి దత్తదేవుని దర్శించుకోలేదు. తరువాత గోదావరిలో స్నానం చేస్తుంటే కాలిలో పెద్ద ముళ్ళు గుచ్చుకుని దారిలో చాలా బాధ కలిగింది. కష్టంతో దానిని లాగేశాను అని చెప్పాడు. అప్పుడు బాబా, ఇలా త్వరపడటం మంచిది కాదు. దర్శనం చేసుకోకుండా దత్తదేవుని అనాదరం చేసినా నయమే. నీవు కేవలం ఒట్టి ముళ్ళు గుచ్చుకుని బయటపడ్డావు. దత్త భగవానుని వంటి ఆరాధ్య దైవం దారిలో ప్రత్యక్షంగా ఉండగా ఆ దేవుణ్ణి దర్శించుకోని వాడు అభాగ్యుడు. అటువంటి వాడు నా వద్ద ఏం పొందగలడు? ఇప్పుడు వంట విషయం. మసీదులో సాయితో పాటు పావనమైన మధ్యాహ్న భోజనం మరియు సాయి యొక్క భక్త వాత్సల్యం. ప్రతిరోజు మధ్యాహ్న పూజ ముగిశాక ఆరతి జరిగిన తరువాత భక్తులు తిరిగి వెళ్ళేటప్పుడు వారందరికీ బాబా విభూతిని ఇచ్చేవారు. మసీది గోడ చివర బాబా వచ్చి నిలిచి ఉంటే ప్రాంగణంలో కూర్చున్న భక్తులు ఒక్కొక్కరు వచ్చి వారి పాదాలకు వందనం చేసేవారు. వారి చరణాలపై శిరస్సు నుంచి వారి ఎదుట నిలబడగా వారు ఒక్కొక్కరి అలవాటుగా తెరను లాహేవారు. గణగణమణి పళ్ళాలు గిన్నెల చప్పుళ్లతో ప్రసాద తరణ వైభవంగా జరిగేది. సాయి హస్త స్పర్శతో పవిత్రమైన నైవేద్య శేషాన్ని తీసుకుని వెళ్ళాలని అనేక మంది వారి పళ్ళముల కోసం ఎదురు చూస్తూ ప్రాంగణంలో కూర్చునేవారు. ఇక్కడ నింబారు సమీపంలో గోడకు వీపు పెట్టి బాబా కూర్చునేవారు. వారికి ఇరువైపులా వరుసగా పంక్తులు తీరగా అందరికీ ఎంతో ఆనందంగా ఉండేది. తమ తమ నైవేద్యాలను సాయి సమర్థని ముందు ఉంచగా వారు తమ చేత్తో దాన్ని అంతటినీ ఒక పళ్ళెంలో వేసేవారు. బాబా చేతి స్పర్శను పొందిన సీత ప్రసాద ప్రాప్తికి అత్యంత భాగ్యం ఉండాలి. ఆ ప్రసాదాన్ని సేవించిన వారు లోపల బయట పునీతులై తమ జీవితాలను సఫలం చేసుకుంటారు. వడలు, అరిసెలు, హల్వా, పూరీలు, పేనీలు వగైరా పిండి వంటలు, అనేక రకాల కూరలు, వడపప్పు, పాయసం మొదలగు వానిని అన్నింటినీ బాబా ఒక్కటిగా కలిపేవారు. ఆ అన్నాన్ని బాబా ఈశ్వరార్పణ చేసేవారు. తరువాత శ్యామ మరియు నానా నిమోన్కరులతో పళ్ళెములు నిండా వడ్డన చేయించేవారు. ఆ పైన బాబా ఒక్కొక్కరిని పిలిచి ప్రేమగా తమ వద్ద కూర్చుండబెట్టుకుని పరమానందంతో గొంతు వరకు తినేలా చేసేవారు. గుమగుమలాడే మంచి నెయ్యి, రొట్టెలు, అన్నము, పప్పు అన్నింటినీ బాబా బాగా కలిపిన మధుర మిశ్రమాన్ని అందరికీ వడ్డించేవారు. ప్రేమమయమైన ఆ మిశ్రమాన్ని సేవిస్తే మధురమైన బ్రహ్మానందం కలిగేది. భోజనం చేసిన వారు వ్రేళ్లను చేతిని నాలుకతో శుభ్రం చేసుకుని సంతృప్తిగా వెళ్ళేవారు. ఒకప్పుడు మండిగలు, బొబ్బట్లు, ఒకప్పుడు చక్కెర పాకంలో వేసిన పూరీలు, ఒకప్పుడు బాసుంది లేదా రుచికరమైన రవ్వ కేసరి, బెల్లము అప్పాలు,
బెల్లమప్పాలు, ఒకప్పుడు తెల్లని సువాసన గల అన్నము, పప్పు, పైన ఘుమఘుమలాడే వెన్న కాచిన నెయ్యి, చుట్టూ కూరలు, రకరకాల వేపుడు కూరలు, అప్పడాలు, ఊరగాయ, పచ్చళ్ళు, పెరుగు పచ్చడి, కొంచెం పుల్లటి పెరుగు, పంచామృతం ఉండేవి. అటువంటి దివ్య అమృతాన్ని సేవించిన వారు ధన్యులు. సాయినాథులు భక్త అయినప్పుడు వారు స్వయంగా ప్రసాదించిన ఆ భోజనం మాట చెప్పాలా? అక్కడ భక్తులు కంఠం వరకు భోజనం చేసి తృప్తిగా త్రేన్పేవారు. ముద్ద ముద్దకు ఎంతో హాయి, తుష్టిగా పుష్టిగా ఆకలి తీరటం, ప్రేమతో నిండిన ఆ మధురమైన భోజనం పరమ పావనం. ముద్ద ముద్దకు సాయినామాన్ని స్మరిస్తూ ఆ దివ్యాన్నాన్ని భోజనం చేస్తుంటే మరలా మరలా వడ్డించిన పాత్రలు పళ్ళాలు ఖాళీ అయ్యేవి కావు. ఎవరికి ఏ ఏ పక్వాన్నం యందు ఆసక్తి ఉంటే ఆయా వంటకాలను ప్రేమగా వడ్డించేవారు. మామిడి పళ్ళ రసం ఇష్టమున్న వారికి ఆ రసాన్ని ఎంతో ప్రీతిగా ఇచ్చేవారు. ఈ భోజనాన్ని వడ్డించమని బాబా నానాసాహెబ్ నిమోన్కర్కు గాని లేదా మాధవరావు దేశపాండేకు గాని ప్రతిరోజు ఆజ్ఞాపించేవారు. నిత్యం నియమంగా నైవేద్యాలను వడ్డించడం వారి పని. వారు ఆ పనిని పరమ ప్రేమతో శ్రమపడి చేసేవారు. మల్ల మొగ్గల వంటి మంచి సన్నబియ్యపు అన్నం పైన పసుపు పచ్చని కందిపప్పు, ఆ పైన గరిటితో అందరికీ ఘుమఘుమలాడే నెయ్యి వడ్డించేవారు. వడ్డిస్తుంటే సువాసనలు గుబాళించేవి. అలా ఆనందంగా పచ్చళ్లతో సహా వడ్డిస్తుంటే అక్కడ ఆ పక్వమని అరుచికరమని అనిపించక యథేచ్ఛగా భోజనం చేసేవారు. ఆత్మానందమనే సేమియా, భక్తి ప్రేమలనే వడియాలు వగైరాలను సేవించటానికి తప్ప శాంతి సుఖం అనుభవించని వారు ఎవరు భోజనానికి రాగలరు? హరి రత్నం, హరి భోక్త, హరియే అన్నం, హరియే రసాన్ని ఆస్వాదించేవాడు. అటువంటి అన్నాన్ని ఇచ్చే దాతలు, వడ్డించేవారు, సేవించేవారు ధన్యులు. ఈ మధుర రసానికంతటికీ మూలం గురు చరణాలలో ప్రబలమైన నిష్ఠ. మధురమైనవి చక్కెర బెల్లం కావు. అసలైన మాధుర్యం శ్రీహరి చరణాలలో ఉన్న శ్రద్ధ. ఇలా నిత్య మంగళకరంగా క్షీరాన్నం హల్వా మిశ్రమం ఉండగా పల్లాల ముందు కూర్చోగానే అక్కడ నోట వద్దు అన్న మాట రాదు. నానా రకాల వంటకాలను సేవించి కడుపు నిండిపోగా చివర పెరుగు అన్నం లేకపోతే తృప్తి ఉండదు. పెరుగు లేకపోతే మజ్జిగనైనా కోరుకుంటారు. ఒకసారి తెల్లని మజ్జిగను గురుమహారాజు హస్తాలతో గ్లాసులో నింపి త్రాహమని ప్రేమతో నాకు ఇవ్వగా నేను గ్లాసును పెదవుల వద్ద పెట్టుకున్నాను. స్వచ్ఛమైన తెల్లని మజ్జిగను కళ్ళతో చూడగానే సుఖం సంతృప్తి కలిగాయి. నోటికి అందాక మరీ ఆనందం కలిగింది. అసలే కడుపు పక్వాన్నాలతో నిండిపోయింది. అందులోకి ఈ మజ్జిగ ఎలా ప్రవేశించగలదు అని సందేహిస్తూ ఒక గుటక త్రాగగా బాగా రుచికరంగా అనిపించింది. అలా సంకోచిస్తున్న నన్ను చూచి బాబా ఎంతో వాత్సల్యంగా అంతా త్రాగేసేయ్ అని అన్నారు. అలాంటి అవకాశం మరలా రాదు అని వారు తలచినట్లుగా ఉంది. తరువాత అదే అనుభవమైంది. ఆ పిమ్మట 2 మాసాలు గడిచేసరికి నిజంగానే బాబా తమ అవతారాన్ని చాలించి నిర్వాణాన్ని పొందారు. ఇప్పుడు మజ్జిగతో దప్పికను తీర్చుకోవాలంటే సాయి కథామృత పానం తప్ప మరో మార్గం లేదు. మనకి ఇక ఇదే ఆధారం. హేమాడు సాయినాథును భక్త హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వంటపాత్ర వర్ణనము అను 38వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద శ్రీ సాయి సచరిత్ర 39వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి సద్గురు సాయినాథాయ నమః. షిరిడీ క్షేత్రం ధన్యం. పుణ్య పావనులైన శ్రీ సాయి తమ నిర్వాణ పర్యంతం నివసించిన ద్వారకామాయి భువనం ధన్యం. షిరిడీ జనులు ధన్యులు. బాబా ఎంతో దూరం నుండి ఏదో నెపంతో షిరిడీకి వచ్చి వారిని రుణగ్రస్తులను చేశారు. మొదట షిరిడీ గ్రామం చాలా చిన్నది. కానీ
సాయిబాబా అక్కడ నివసించటం వలన గొప్పదైంది. వారి వలననే అత్యంత పావనమైనది. వారి వలననే షిరిడి తీర్థక్షేత్రమైనది. షిరిడీలోని స్త్రీలు కూడా ధన్యులు. అనన్యమైన వారి భక్తి శ్రద్ధలు ధన్యం. వారు స్నానం చేస్తూ, ధాన్యం దంపుతూ, విసురుతూ అసామాన్యమైన సాయిబాబా మహిమను గానం చేస్తారు. వారి ప్రేమ ధన్యం. వారు అత్యుత్తమమైన గీతాలను గానం చేస్తారు. వానిలో ఉత్కృష్టమైన వానిని వింటే మనసుకు శాంతి కలుగుతుంది. అందువల్ల శ్రోతల జిజ్ఞాసను తృప్తిపరచటానికి, వారి మనసులకు శాంతి కలిగించటానికి కథను సందర్భానుసారంగా చెప్తాను. శ్రీ సాయిబాబా నిజాం రాజ్యంలో దారి పక్కన ఉన్న ఒక మామిడి చెట్టు కింద ప్రకటమై ధూప్ఖేడా గ్రామంలోని పెళ్లివారితో పాటు అకస్మాత్తుగా షిరిడీకి వచ్చారు. ఖేడాలోని చాందుపాటిలు అనే పుణ్యాత్మునికి ఈ సాయి నిధి ముందుగా లభించింది. అతని ద్వారా ఇతరులకు వారి దర్శనం కలిగింది. అతని గుర్రం పోవడం, అతడు సాయిని కలుసుకోవడం, సాయి అతనితో చిలిం త్రాగించటం, అతని గుర్రాన్ని తిరిగి ఇప్పించటం, మరియు చాందుబాయి భార్య యొక్క మేనల్లునికి షిరిడీలోని వధువుతో సంబంధం కుదిరి మగపెళ్లివారు వధువు యొక్క గ్రామానికి తరలి వచ్చారు. ఈ విషయంలోని మొత్తం కథను శ్రోతలకు ముందుగానే చెప్పేశాను. అయినా సందర్భానుసారం స్మరించుకోవటమే గాని మరల ఏకరవు పెట్టడం అనవసరం. చాందుపాటిల్ కేవలం నిమిత్తమాత్రుడు. భక్తులను ఉద్ధరించాలని బాబాకు అత్యంత చింత. అందువలన సాయి ఈ అవతారాన్ని ధరించి స్వయంగా షిరిడీకి వచ్చారు. జడులు, మూడులు, హీనులు, దీనులు, మంచి సంస్కారాలు లేనివారిని, వ్రతాలు తపస్సును ఎరగని అమాయక జనులను సాయి తప్ప ఎవరు ఉద్ధరిస్తారు? సాయిబాబా 18 సంవత్సరాల వయసు నుండి ఏకాంతాన్ని అలవర్చుకున్నారు. రాత్రిళ్ళు ఎక్కడైనా నిర్భయంగా పడుకునేవారు. వారికి సర్వం ఈశ్వరమయం. మొదట ఊరంతటికీ పెంటకుప్ప అయిన ఒక గొయ్యి వద్ద రాత్రిళ్ళు పడుకోవటం, పగలు నలువైపులా తిరగటం. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాక ఆ గోతికి మంచి రోజులు వచ్చాయి. దాని చుట్టూ దీనదయాళువైన సాయికి విశాలమైన భవనం నిర్మింపబడింది. ఆ గొయ్యి మధ్య భాగం సాయి శరీరానికి విశ్రామ స్థానమైంది. అక్కడే వారికి శాశ్వతంగా సమాధి నిర్మాణమైంది. ప్రణతవత్సలుడైన ఆ సాయి సమర్థులు దుస్తరమైన భవసాగరాన్ని దాటటానికి యథార్థమైన తమ ఈ చరిత్ర అనే నౌకను భక్తుల శ్రేయస్సుకై నిర్మించారు. మహా దుస్తరమైన ఈ భవసాగరాన్ని కుంటి, గ్రుడ్డి వారైన భక్త పరివారం ఎలా దాటగలరని వారు బాధపడ్డారు. ఈ భవాన్ని దాటటం అందరికీ ఆవశ్యకం. అయితే దానికి పరిశుద్ధాంతఃకరణం అవసరం. అంటే చిత్తశుద్ధి ముఖ్య సాధనం. భగవద్భజన దానికి మూలం. శ్రవణానికి సమానమైన భక్తి లేదు. శ్రవణంతో సహజంగా గురుచరణాలయందు భక్తి కలిగి మనసు నిర్మలమవుతుంది. అప్పుడు పరమార్థం ఉత్పన్నమవుతుంది. అసంఖ్యాకమైన సాయి కథలను గానం చేస్తూ ఉంటే పెద్ద గ్రంథం అవుతుంది. సంక్షిప్తంగా వర్ణించాలంటే విస్తారం తప్పనిసరి అయిపోతుంది. శ్రోతలకు శ్రవణంలో ఉత్సుకత ఉంటేనే చెప్పేవారికి ఉత్సాహం ఉంటుంది. ఇలా పరస్పరం మన కోరికలను తీర్చుకొని హితాన్ని సాధించుకుందాము. ఇక్కడ సాయియే నావను నడిపేవారు. ఏకాగ్ర మనస్సుతో వినటమే వారికి చెల్లించే మూల్యం. కథాశ్రవణంలో శ్రద్ధ, గౌరవాలు ఉంటే అవి వెంటనే తీరానికి చేరుస్తాయి. గత అధ్యాయంలో బాబా వంట యొక్క సంక్షిప్త వర్ణన మరియు ఒకరికి దత్తదేవునిపై భక్తిని దృఢపరచటం, భక్తులకు నైవేద్య సంతర్పణను మనవి చేశాను. ప్రతి అధ్యాయం చివర తరువాతి అధ్యాయంలోని విషయాలను సూచించే పద్ధతి ప్రకారం ఈ రచన సాగిందని మీ అందరికీ తెలుసు. కానీ గత అధ్యాయం చివర తరువాతి అధ్యాయం గురించి చెప్పలేదు. సాయిబాబా గుర్తు చేసిన విషయాన్ని చెప్తాను అని స్పష్టంగా చెప్పాను. అట్లే సాయి దయతో గుర్తు చేసిన దానిని ఇప్పుడు శ్రోతలకు మనవి చేస్తాను. చిత్తచాంచల్యాన్ని, అశ్రద్ధను దూరం చేసి శాంతంగా వింటే మనసులకు ఆనందం కలుగుతుంది అని శ్రోతలకు విన్నవించుకుంటున్నాను. ఒకసారి సద్భక్తుడైన నానా చందోర్కర్ మసీదులో కూర్చొని బాబా చరణాలను ఒత్తుతూ నోటితో గీతను వల్లించుకుంటున్నాడు. భగవద్గీతలోని చతుర్థాధ్యాయాన్ని వల్లించుకుంటూ చేతులతో సాయి పాదాలను ఒత్తుతుండగా జరిగిన చిత్రాన్ని వినండి. సాయి సమర్థునికి భూత భవిష్యత్ వర్తమానాలలో సర్వం తెలుసు. నానాకు గీతార్థాన్ని బోధించాలని వారి మనసుకు తోచింది. జ్ఞానం, కర్మ, సన్యాసం మరియు బ్రహ్మార్పణ యోగం గురించిన అధ్యయనాలను నానా అస్పష్టంగా గొణుక్కోవడం బాబా ప్రశ్నకు కారణమైంది. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అనే 33వ శ్లోకం ముగిసి తద్విధి ప్రణిపాత అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు. 34వ శ్లోకం వద్ద అతని పఠనం ఆగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై.
का जाड़ू गणो है अपने मस्जिद का जाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba
సాయి